ఒక్క తూట పేలకుండా అమెరికా ఆటకట్, ఇరాన్కు చైనా ప్రొఫెసర్ సలహా. అమెరికా ఇజ్రాయెళ్లతో ఒంటరిగానే పోరాడుతున్న ఇరాన్ ఇప్పుడు తన వ్యూహాన్ని మారుస్తుంది. కేవలం క్షిపణులు, తుపాకులతోనే కాకుండా తెలివితేటలతో యుద్ధం చేయవచ్చని ఒక చైనా ప్రొఫెసర్ ఇరాన్కు అదిరిపై సలహా ఇచ్చారు. ఇరాన్ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ఒక్క తుపాకీ గుండు పేల్చకుండా అమెరికా ఓటమిని గడగడలాడించవచ్చని ఆయన విశ్లేషించారు. గల్ఫ్ దేశాల అతిపెద్ద బలహీనతను ఆసరగా చేసుకుని ఇరాన్ చెక్ పెట్టవచ్చని ఆయన చెప్తున్న మాటలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సౌదీ అరేబియా, ఖత్తర్, బెహ్రెన్ వంటి గల్ఫ్ దేశాలకు ప్రకృతి సిద్ధంగా లభించే మంచినీటి వనరులు దాదాపు సున్నా అని ప్రొఫెసర్ గుర్తు చేశారు. ఈ దేశంలో ప్రజలు తాగినీటిలో 60% పైగా సముద్ర ఉప్పు నీటి నుంచి మంచినీరుగా మార్చే డీసలైజేషన్ ప్లాంట్ల నుండే వస్తుంది. ఈ దేశాలు భారీ యంత్రాలు, ప్లాంట్లపైనే పూర్తిగా ఆధారపడి బతుకుతున్నాయి. ఒకవేళ ఈ ప్లాంట్లు పనిచేయడం ఆగిపోతే కేవలం కొన్ని గంటల్లోనే అక్కడ నీటి కోసం అల్లర్లు మొదలవుతాయని, ఇది ఆ దేశాల ఉనికినే ప్రమాదంలోకి నెడుతుందని ఆయన హెచ్చరించారు. ఇరాన్ తన దగ్గరున్న అధునాతన డ్రోన్ సాంకేతికతో ఈ నీటి ప్లాంట్లపై చిన్నపాటి దాడులు చేసినా చాలని ఆ ప్రొఫెసర్ విశ్లేషించారు. ఒకే ఒక సూసైడ్ డ్రోన్ వెళ్లి ప్రధాన నీటి ప్లాంట్ను ఢీకొంటే లక్షలాది మందికి నీటి సరఫరా నిలిచిపోతుంది. గల్ఫ్ దేశాల్లో తినే ఆహారంలో 80% బయట దేశాల నుంచే వస్తుంది. ఇది కూడా నీటి సరఫరా సప్లై చైన్ పైన ఆధారపడి ఉంటుంది. నీరు లేకపోతే వంట చేయడం కూడా అసాధ్యమవుతుంది. ఇది సాంప్రదాయం యుద్ధం కంటే భయంకరంగా మారి ప్రజలందరినీ ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనికులు కూడా స్థానికంగా దొరికే ఈ నీటిపైనే ఆధారపడతారని చైనా ప్రొఫెసర్ వివరించారు. అక్కడ నీటి సరఫరా దెబ్బతిని ప్రజలంతా అల్లాడుతుంటే అమెరికా సైన్యం తన భద్రత కంటే ప్రజలకు నీరు అందించే పనిలో నిమగ్నం అవ్వాల్సి వస్తుంది. దీనివల్ల వారి మేనేజ్మెంట్ మొత్తం ఫెయిల్ అయ్యి అమెరికా కూడా మోకాళ్ళపైకి వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ డీసాలిటైజేషన్ ప్లాంట్ అన్ని సముద్ర తీరంలోనే ఉంటాయి. వీటిని కాపాడుకోవడం చాలా కష్టం. ఒకవేళ ఇరాన్ డ్రోన్లు వీటిని లక్ష్యంగా చేసుకుంటే ఆ యంత్రాలను బాగు చేయడానికి నెలల సమయం పడుతుంది. ఈ లోపు పరిస్థితి చేయి దాటిపోతుందని, ఇదే గల్ఫ్ దేశాల అతిపెద్ద బలహీనత అని ఆయన తన విశ్లేషణలో చెప్పుకొచ్చారు.